ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ బిజీ ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్. రైతు సమస్యలపై చర్చకు సిద్ధం, మాట తప్పితే ముక్కు నేలకు రాయాలని కేటీఆర్ సవాల్. శ్రీశైలం చేరుకున్న చంద్రబాబు నాయుడు జలహారతిలో పాల్గొననున్న ముఖ్యమంత్రి. సంచలనంగా మారిన ప్రసన్న కుమార్ కామెంట్స్, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారని స్పష్టం. ప్రసన్న కుమార్ ఇంటిపై దుండగుల దాడి, ఇంట్లో చొరబడి ఫర్నిచర్, కార్లు ధ్వంసం. డిజిటల్ గా జనగణనకు కేంద్రం కసరత్తు, స్వీయ నమోదుకు పౌరులకు అవకాశం. ప్రజలు నన్ను సీఎంగా చూడాలనుకుంటున్నారు, డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు. బుందేల్ ఖండ్ తరహాలో సాయం చేయండి, కేంద్రానికి అచ్చెన్నాయుడి విజ్ఞప్తి. రైల్వే ప్లాట్ఫామ్ పై గర్భిణికి నొప్పులు, సమయస్ఫూర్తితో పురుడు పోసిన ఆర్మీ వైద్యుడు. పద్దెనిమిది అడుగుల కోబ్రాను చేతులతో పట్టేసిన రోషిని, ఆఫీసే ధైర్యానికి వెల్లువెత్తుతున్న ప్రశంసలు. గుజరాత్ రాజధాని ముంబై, కేంద్ర మంత్రి ప్రతాప్ జాదవ్ వ్యాఖ్యలపై విపక్షాల ఫైర్. అంతరిక్షంలోకి 166 మంది అస్థికలు, ప్రయోగం విఫలమై సముద్రంలో కూలిన స్పేస్ క్యాప్సూల్. వ్యాపారవేత్త గోపాల్ కెమ్కా హత్య కేసు, ఎన్కౌంటర్లో కీలక నిందితుడు మృతి. టార్గెట్ మావోయిస్ట్ అగ్రనేతలు గణపతి, హిడ్మా, ఛత్తీస్గఢ్ లో ముమ్మరంగా నక్సల్స్ వేట. బ్యాంకులో దాచిన కోట్లాది ఆస్తులు వరదార్పణం, హిమాచల్ సహకార బ్యాంకులో పాడైన డబ్బు, పత్రాలు. ₹100 కోట్ల రోడ్డుకు గుంతలు, మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో ఘటన. బ్రిక్స్ దేశాలపై ప్రతీకార సుంకాలు వాయిదా, జపాన్, దక్షిణ కొరియాలపై 25% అమెరికా టారిఫ్. నేపాల్, చైనా సరిహద్దుల్లో ఆకస్మిక వరదలు, భారీగా కొట్టుకుపోయిన వాహనాలు. ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదు, ట్రంప్నకు బ్రెజిల్ అధ్యక్షుడి కౌంటర్. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు, 100 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్.